ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చొక్రాకు 3 రోజులు కస్టడీ విధించింది ఏసీబీ కోర్టు. అనిల్ చొక్రా లిక్కర్ కేసులో A49 నిందితుడిగా ఉన్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి తరలించారు. నేటి నుంచి 3 రోజుల పాటు అనిల్ చొక్రాను విచారించనున్నారు అధికారులు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు అనిల్ చొక్రా. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అనిల్ చొక్రాకు 3 రోజుల కస్టడీ విధించింది ఏసీబీ కోర్టు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుమలత అందిస్తారు. సుమలత. ఓకే, వీటికి సంబంధించి ఏపీకి సంబంధించి ఏదైతే ఉందో ఇప్పటికే నకిలీ లిక్కర్ స్కామ్ దానికి సంబంధించి జోగి రమేష్ ఏదైతే ఉన్నాడో, జనార్దన్ రావు ఏదైతే ఉన్నారో వాటికి సంబంధించి కూడా కేసుకి వాటికి సంబంధించి ఆధారాలతో సహా నివేదిక ఇవ్వడంతో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాలంటే A44 గా ఉన్న ఎవరైతే ఉన్నారో అతన్నైతే ఈ రోజు కోర్టు అయితే రిమాండ్ అయితే విధించింది. ఇది ఉన్న నేపథ్యంలోనే వాటికి సంబంధించి ఏదైతే ఉన్నాయో 3 రోజులు లిక్కర్ కేసు నకిలీగా ఏదైతే ఉందో A49గా నిందితున్నైతే ఈ రోజు ఏసీబీ కోర్టులో అయితే విధించడం అయితే జరిగింది. వీటికి అనిల్ చోక్రా లిక్కర్ ఏదైతే స్కామ్ గా ఉన్న అతన్ని ఈ రోజు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం సిట్ కార్యాలయానికి కూడా తరలించారు. ఈ సిట్ కార్యాలయం అనంతరం కూడా ఏదైతే ఉందో వాదోపవాదంలో జరిగిన తరువాత ఈ రోజు నుంచి 3 రోజుల వరకు కూడా అనిల్ చోక్రాకైతే విచారణ జరుగుతుంది. జరిగిన నిమిత్తం తరాంతరమే విజయవాడకి ఏదైతే ఉందో జైలుకు రిమాండ్కి అయితే జైల్లో ఉన్నారంటూ కూడా చెప్తున్నారు. ఈ వార్తలు దానికి సంబంధించి ఏదైతే లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే ఏపీకి సంబంధించి కొన్ని అయితే ప్రకంపనలు అయితే సృష్టించే విధంగా కూడా అయితే జరిగినాయి. కొంతమంది వైసీపీ నేతల పైన కావాలని చెప్పి కక్షపూరిత కుటుంబ ప్రభుత్వం నెపం నమ్మిందని కొంతమంది అంటుంటే, అలాగే కుటుంబ ప్రభుత్వం కూడా వైసీపీ వాళ్ళ పైన కూడా ఇలాగ నెపం నమ్మేటట్టు చేశారంటూ కూడా ఆరోపణలు చేయడంతో వైసీపీ ప్రభుత్వంలో ఎవరైతే నేతలు ఉన్నారో వాళ్ళు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా ఈ నకిలీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి కూడా వాదోపవాదాలను విన్న నేపథ్యంలో ఎవరైతే నకిలీకి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాటిని కూడా విచారణ జరిగే విధంగా సిట్ అధికారులు అయితే కొంతమందిని అయితే కస్టడీ తీసుకున్నారు. ఈ రోజు ఏదైతే ఉందో ఈ లిక్కర్ ఏపీ స్కామ్ కి సంబంధించి అనిల్ చోక్రాని 3 రోజులు కస్టడీలు విధిస్తూ కూడా ఏసీబీ కోర్టు అయితే తీర్పునివ్వడం జరిగింది. అనిల్ చోక్రా అన్నది లిక్కర్ స్కామ్ కి సంబంధించి A49 గా నిందితుడుగా ఉన్నారన్నారు. ఉన్నట్టుగానే సిట్ కార్యాలయ అధికారులకు నివేదికలు అందించటం ఈ రోజు పరీక్షల నిమిత్తమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులకి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత సిట్ అధికారులకు తరలించి ఆయన చెప్పిన నివేదికను అయితే తీసుకుని కస్టడీలో విచారణ అయితే జరిగింది. కస్టడీ జరిగిన నివేదిక ప్రకారం జడ్జికి సంబంధించిన బెంచ్ వైపు వెళ్ళింది. ఆ బెంచ్ దగ్గర నుంచి కూడా ఏదైతే ఉందో 3 రోజుల వరకు కూడా అతనికి రిమాండ్ విధిస్తున్నామంటూ కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. రిమాండ్ తరంతరము అతన్ని విజయవాడ ఏదైతే జైల్లో ఉందో ఖైదీని అయితే రిమాండ్ విధిస్తూ కూడా కోర్టు అయితే తీర్పునిచ్చింది. తను జైలుకు కూడా 3 రోజులు జైల్లో ఉండాలంటూ కూడా తీర్పు అయితే ఇవ్వటం అయితే జరిగింది. వైశాలి. ఓకే, థ్యాంక్ యూ సుమలత. గుమగుమల వంటలే ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.